హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసండి లైలా 14th ఫిబ్రవరి 2025 అంటే ఈరోజు మూవీ రిలీజ్ అవబోతుందండి. మన విశ్వక్ సేన్ గారి మూవీ అండి ఇది. ఇక ఈ వీడియోలో నేను దాని యొక్క ప్రీమియర్ టాక్ రివ్యూ అనేది ఎట్లా ఉంది యూకే ప్లస్ యూఎస్ఏలో దాని గురించి డిస్కస్ చేసుకుందామండి. ఇక ఈ మూవీ అనేది బిలో యావరేజ్ అండి. మనకి బిలో యావరేజ్ అనే టాక్ అయితే వచ్చింది ఓవర్సీస్ నుంచి. ఎందుకంటే అవుట్డేటెడ్ స్టోరీ అన్నా కానీ దాన్ని వేరే రకంగా ప్రజెంట్ చేద్దాం అనుకుని కంటెంట్లో ఫెయిల్ అయిపోయినారంటండి మన డైరెక్టర్ గారు. ప్లస్ స్క్రీన్ ప్లే అనేది అనుకున్నంత రేంజ్లో రాలేదంటండి. కొంచెం మనకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటే సినిమాటోగ్రఫీ అనేది చాలా బాగుంది అంటున్నారు. ఇక బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది అంటున్నారు. కానీ స్టోరీ లైన్ రొటీన్ అయిపోయేసరికి ప్లస్ దానికి వేరే రకంగా చూపిద్దామని ట్రై చేసినా కానీ అది అనేది అంతగా పండలేదు ఈ మూవీలో అని అంటున్నారు. ఇక బేసిక్గా స్టోరీ లైన్ ఏం లేదండి. సోను మోల్ అనే ఒక బ్యూటీషియను, ఒక బ్యూటీ పార్లర్ ఓనర్ అనుకోండి. ఇక దాన్ని కాపాడుకోవడం కోసము కొన్ని సిచ్యువేషన్స్ కోసం ఆయన మారడము అనేది ఈ ఓవరాల్గా మూవీ అనేది రన్ అవుతుంది అంటే. ఇక కామెడీ విషయం కోసం సెకండ్ హాఫ్ అనేది కొంచెం కామెడీ అనేది బాగుంటుంది అంటే. ఇక ఫస్ట్ హాఫ్ అనేది కొన్ని కామెడీ సీన్స్ అరే ఎందుకు వాడింటావు, ఇంకా మంచిగా వాడచ్చేమో కామెడీ సీన్స్ అనే రకంగా అనిపిస్తుంది అండి. ఇక విశ్వక్ సేన్ గారు సింగిల్ టేక్ యాక్టర్ అనుకోండి. ఇక విశ్వక్ సేన్ గారు ఒక్కరే ముందుండి నిలబెట్టారు ఆ రేంజ్ వరకు అన్న మూవీ అన్నట్టండి. ఎందుకంటే చాలామంది యాక్సెప్ట్ చేయాలండి ఫుల్ ఆన్ లేడీ క్యారెక్టర్ అంటే మన విశ్వక్ సేన్ గారు యాక్సెప్ట్ చేస్తారంటే అది వేరే లెవెల్ అండి. ఇక కొన్ని బాడీ లాంగ్వేజెస్లో అటు ఇటు అయినా కానీ ఎక్స్ప్రెషన్స్ అనేది మేనేజ్ చేసేసినారంటండి మన విశ్వక్ సేన్ గారు. ఇంకా అన్నిటికంటే అన్నారా, అన్నిటికంటే చాలా ఉందంటండి. 50% ఆఫ్ చెస్ట్ ప్లస్ బ్యాక్ గురించి ఈ మూవీలో చెప్తారంటండి. ఇక మేబీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్, అక్కడ ఉన్న యాక్టర్స్ ప్లస్ అక్కడున్న టైమింగ్ అనేది దాన్ని బట్టి చేయొచ్చేమో. కానీ మ్యాక్సిమం చాలా అడల్ట్ కంటెంట్ కిందకి వస్తుందండి. ఎందుకంటే మీకు తెలిసిందే కదా అండి. ఇక ప్లస్ చిన్నపిల్లలు అనేది నాకు తెలిసి ఫ్యామిలీతో చూడలేని మూవీ అండి. మేబీ విశ్వక్ సేన్ గారు ఎందుకు చెప్పినారు ఏమైనా యూత్ మూవీ ప్లస్ బూత్ మూవీ కాదని చెప్పి చాలా వరకు బూతులు అనేవి కూడా ఈ మూవీలో పెట్టడం జరిగింది. ఇక సెన్సార్ వాళ్ళు కొన్ని తీసేశారో తీరేదో మన తెలియదు. మేబీ ఎట్లా యాక్సెప్ట్ చేసినారో అది తెలియదు. మేబీ మంచి మీనింగే ఉంటుంది, అందుకనే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి ఉంటారు మూవీని. ఇక ఓవరాల్గా చూసే స్క్రీన్ ప్లే అనేది కూడా ఫెయిల్ అయిందంటే, డైరెక్షన్ ఫెయిల్ అయిందంటే, అంతంతగా బాగుందంటే ఒక మ్యూజిక్ అండి. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో సాంగ్స్ అనేవి ఎందుకు వచ్చినాయి ప్లస్ ఈ సిచ్యువేషన్లో సాంగ్స్ అనేది అవసరమా అన్నట్టు అనిపిస్తుందంట మూవీలో. ఇంకా ఇదండి ప్రస్తుతానికి మన యూకే రివ్యూ. నేను కూడా ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాను. నేను కూడా ఈ మూవీ చూసి ఫర్దర్గా ఈ మూవీ అనేది ఎలా ఉంటుంది అని చెప్పి నేను కూడా నా పర్సనల్ ఒపీనియన్ అనేది ఈవినింగ్ లోపల షేర్ చేస్తానండి. ఆ వీడియో మీకు రావాలంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. అన్నీ జెన్యూన్ రివ్యూస్ ఇస్తానండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.